హాయ్ అండి, ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ ఏ విధంగా అతుక్కోవాలో కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. అలాగే డాట్లు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తానండి. మనకి కొన్ని సిల్క్ సీర బ్లౌజులు అయితే క్లాత్ జారిపోతూ ఉంటుంది, వాటిని స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. అటువంటి బ్లౌజులకి మీరు ఏ విధంగా లైనింగ్ అతుక్కోవాలో మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. మనం ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ వేసిన తర్వాత మెడ మధ్య భాగానికి ఈ విధంగా పాదం కింద పెట్టుకుని ఒక కుట్టు వేసేసుకున్నారంటే మీకు బ్లౌజ్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేయడం ఈజీగా ఉంటుందండి. నేను కుట్టిది అయితే ఫ్యాన్సీ క్లాతే, మీకు సిల్క్ సీరకి అయితే ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఫ్యాన్సీ క్లాత్ అయితే కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. తర్వాత మనము నెక్ ఏ విధంగా తిప్పుకున్నా సరే మనకి వంకర వస్తుందన్న భయం ఉండదు, మధ్యకి ఈ విధంగా కుట్టు వేసేసుకుంటేనే. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ కూడా లైనింగ్ అతికేటప్పుడు కుట్టు ఏ విధంగా వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందో కూడా చెప్తానండి. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్కి అయితే స్టిచ్చింగ్ వేసిన తర్వాత లైనింగ్ వేసేటప్పుడు బ్లౌజ్ పీసు బయట సైడ్ వచ్చి ఈ విధంగా వేసుకోవాలంటే ఈ విధంగా పైన వైపు ఉండే ఈ విధంగా వేసుకుని మనం ఈ విధంగా చేతితో సదురుకుంటూ కుట్టు వేయాలండి. అప్పుడే మనకి ఉగ్గులు రాకుండా కరెక్ట్గా ఉంటుంది. సిల్క్ సీర క్లాత్ అయినా సరే మీరు ఈ విధంగా వేసుకుంటే చక్కగా వస్తుందండి. చూసారు కదా, నీట్గా వచ్చేలాగా నేను ప్రతిదీ సదురుకుని కుట్టి వేసుకుంటున్నాను. అలాగే మనకి లైనింగ్కి బ్లౌజ్ పీసు అంటే చుట్టూ కూడా ఒకే విధంగా మిగలాలి. ఒకవైపు సరిపోకుండా ఒకవైపు ఎక్కువ వచ్చేలాగా వేసుకోకుండా ఈ విధంగా చుట్టు వైపులు కూడా ఈక్వల్గా మిగిలేలాగా మనం లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు మనం లూజ్ కుట్టే వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకున్నాం కాబట్టి ఇలా లాగితే అలా వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. తర్వాత ఈ విధంగా కుట్టి ఇప్పేసుకోవచ్చు. తర్వాత మనం డాట్ కుట్టేటప్పుడు కూడా మీకు లైనింగ్ మీద కుట్టు పడుతుంది, బ్లౌజ్ పీస్ మీద కుట్టు పడదండి. ఆ విధంగా కుట్టు పడని క్లాత్ అయితే మనము డాట్కి మధ్యలో ఈ విధంగా ఒక కుట్టు వేసి తర్వాత డాట్ని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మీకు ఆ విధంగా రాదు. మనకి అడుగు క్లాత్కి పైన క్లాత్కి కూడా రెండాట్లకి కూడా కుట్టు పడుతుందండి. కొన్ని సిల్క్ సీర క్లాత్లకి ఈ విధంగా మడత పెట్టినప్పుడు కుట్టు పడదు కదా, వాటికైతే ఈ టిప్ అయితే ఉపయోగించండి. తర్వాత మీకు బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ ఏ విధంగా అతుక్కోవాలో చెప్తానండి. మనకి బ్యాక్ పార్ట్ కూడా సిల్క్ సీర బ్లౌజులకైనా సరే కొన్ని బ్లౌజులకి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే లైనింగ్ని అతకలేరు కదా, అటువంటప్పుడు ఈ విధంగా మనము లైనింగ్ని వేసుకోవాలి. మార్కింగ్ మనకు పైన సైడ్ వచ్చే విధంగా వేసుకోవాలి. తర్వాత షోల్డర్ మధ్యలో నుంచి కుట్టి ఈ విధంగా కింద దాకా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నామంటే మనకి లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది. అలాగే మనము ఇటు సైడు పీస్కి అయితే లైనింగ్ని మనము చంక వైపు నుంచి మొదలుపెట్టి లైనింగ్ని అతుక్కోవాలండి. ఈ విధంగా అతుక్కుంటే కనుక మీకు కరెక్ట్గా వస్తుంది. అలాగే మీకు అటు సైడ్ దానికి కూడా ఇటు సైడ్ నుంచి మొదలు పెట్టాలో చెప్తానండి. తర్వాత చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఈ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకుంటానండి. తర్వాత మరొక పార్ట్ని కూడా తీసుకోవాలి. దీనికైతే నేను షోల్డర్ మధ్య నుంచి కుట్టు వేయట్లేదు, ఈ విధంగా మధ్యలో పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికైతే కుట్టు మనము ఈ విధంగా నెక్ దగ్గర ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి చుట్టూ కూడా లైనింగ్ అతకడం ఈజీగా ఉంటుంది. మీరు పినిస్ కావాలంటే పినిస్ పెట్టుకోవచ్చు, లేకపోతే షోల్డర్ మధ్య నుంచి కుట్టు కూడా వేసుకోవచ్చండి. అలవాటు అవి దాకానే మీకు ఈ టిప్స్ అలవాటు అయ్యిందంటే మీరు ఏమీ లేకుండానే కుట్టేయగలరు. కొత్త వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నిటికీ టిప్స్ అయితే చెప్తున్నానండి. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్లు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అలాగే మనకి ఏ విధంగా వేసుకుంటే చెస్ట్ రౌండ్గా వస్తుందో కూడా మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. ఈ విధంగా మనము రెండు పార్ట్స్ని కూడా లైనింగ్ అతుక్కున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి చెస్ట్ ఒకటొకలాగా వస్తే బాగోదు కదండి. అందుకనేసి మనం ఈ విధంగా ఈక్వల్గా చూసుకుని కట్ చేసుకున్నామంటే రెండు చెస్ట్లు కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. అలాగే మనకి ఈ పెద్ద డాట్ ఉంటుంది కదా, ఈ పెద్ద డాట్కి మధ్యకి ఒక కుట్టు వేసుకున్నారంటే మీకు లైనింగ్ బ్లౌజ్ పీస్ అతుక్కుని ఉంటాయి. మీకు డాట్ వేసుకునేటప్పుడు రెండాట్ల మీద కూడా కుట్టు పడుతుందండి. అలాగే కుట్టు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకోవచ్చు. అలాగే మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ మధ్య దాకా కూడా మడత పెట్టుకుని ఈ విధంగా డాట్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా డాట్ వేసుకున్నామంటే మనకి డాట్ షోల్డర్ మధ్యలోకి చూస్తున్నట్టుగా వస్తుందండి. తర్వాత ఉక్సులు పట్టి దగ్గర కూడా నేను డాట్ స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. మనకి చంక దగ్గర డాట్కి కూడా మీరు ఈ విధంగా మధ్యలో కుట్టు వేసుకోవచ్చు. అలాగే ఉక్సులు పట్టి దగ్గర డాట్కి కూడా ఈ విధంగా మధ్యలో కుట్టు వేసుకుని స్టిచ్చింగ్ చేయవచ్చండి. బాగా
సిల్క్ సీర జారిపోయే క్లాత్లకి అయితే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు చెస్ట్ రౌండ్గా రావడం కోసము పెద్ద డాట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు ఒక టిప్ చెప్తానండి. మనం ఈ పార్ట్ని అయితే ఈ విధంగా కుట్టుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. మరొక పార్ట్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాము. అయితే మనము కొంచెం కరువు తీసుకున్నట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకుంటే చెస్ట్ రౌండ్గా వస్తుందండి. చూసారు కదా, మాకు సూదుగా వద్దు రౌండ్గా రావాలి అన్న వాళ్ళకి ఈ విధంగా కొద్దిగా కరువు తీసినట్టుగా మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే మీకు చెస్ట్ సూదుగా కాకుండా రౌండ్గా వస్తుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లైస్